నైన్ షేడ్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేడ్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి జూలై 16వ తేదీ వరకు 75% అనుకూల స్థితి ఉంటుంది. అక్కడ నుండి క్రమంగా అనుకూలం తగ్గుతుంది. పంచమ శుక్రుడు, తృతీయ శని అనుకూలం నెలంతా ఉన్నా గురు కుజ ప్రతికూలం ఈ నెలంతా ఉన్నది. ప్రతి విషయంలో కూడా అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళ్ళండి. తద్వారా విజయ శాతం పెరుగుతుంది. జాగ్రత్తగా సంచరించే వారికి ఈ నెల అంతా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి మంగళప్రదం, ఐశ్వర్యం, ద్రవ్యలాభం చేకూరుతుంది. దేహ సౌఖ్యం కొంచెం ఖర్చు పెట్టవలసి వస్తుంది. సంఘంలో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కలహాలకు దారితీస్తాయి. వినేవారికి మీ మీద మీ మాట కాఠిన్యంగా వినబడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పరుషవాక్యం మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కలహాలకు బాగా దారితీసి దానివల్ల గొడవలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంతోషంగా కుటుంబంలోని వారితో కాలం గడపాలి. ఏ పని జరగాలన్నా ఇతరుల మీద ఆధారపడకుండా స్వబుద్ధి కారణంగా కార్యసిద్ధి జరుగుతుంది. ఎవరి మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. ఆగిపోయిన పనులన్నిటినీ మరలా ప్రారంభించవచ్చు. అవి మళ్ళీ సుఖాంతం అవుతాయి. చాలా కాలం నుండి పరిష్కారం కాని గొడవలు తీరి స్థల ప్రాప్తి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంపద కూడా పెరుగుతుంది. పంచమ శుక్రుడు కారణంగా దాసీజనం కలుగుట, ఆదాయం పెరుగుట, సుఖభోజనము, ఇష్టార్థ లాభం, రాజకీయాలలో ఉన్నవారికి కీర్తి, అంతేకాకుండా పలుకుబడి కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు లేదా మార్పు జరగవచ్చు. కుటుంబంలోని పెద్దవారితో కానీ స్త్రీలతో కానీ కలహాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ధన నష్టం సంభవించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. షష్టమ రవి కారణంగా సుఖము, ప్రయత్నసిద్ధి, సంతోషము, మంచి ఆరోగ్యము, వస్త్రలాభం, ధాన్యలాభం చేకూరుతాయి. చిరకాల మిత్రులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత్రులందరితో కూడా విరోధం కూడా వచ్చే అవకాశం ఉంది మాటల వల్ల. శరీరంలో ఎముకలు, నరాల యొక్క బాధ ఎక్కువగా ఉంటుంది. మన దౌర్భాగ్యం వలన అనవసరమైన వాళ్ళలో తలదూర్చి ద్రవ్యనాశనం పెరుగుతుంది. కలహాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో పనులను చేయగలం. స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండండి. స్థాన భ్రష్టత్వం కలుగుతుంది. కృషికి తగిన ఫలితం లేకుండా ఉన్నతాధికారులతో ఇబ్బందులు, చతుష్పాద జంతువుల వలన నష్టము, ఉన్నత పదవిని అధిరోహిస్తారు.
యత్న కార్యసిద్ధి జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు పెట్టవలసిన వస్తుంది. అది కూడా అలంకరణ వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తే అవి లాభిస్తాయి. వ్యాపారంలో ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే చాలా మంచిది. ఫైనాన్స్ వ్యాపారస్తులకి మొండి బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఈ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి. శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ధనిష్ట నక్షత్రం వారు 1, 2 పాదాల వారు విష్ణునామ సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే మంచి జరుగుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.